హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఎప్పుడు రెస్టారెంట్ సిరీస్ చేస్తూ ఉంటాను కదా. సో అందులో ఇవాళ రెస్టారెంట్ బ్లాగ్ ఎక్కడ చేస్తున్నానంటే ఫ్లెచాజో అంటారు, ఫ్లెకాజో అంటారు. సో మేమైతే ఫ్లెచాజో అంటున్నాను. సో ఏదైనా మిస్టేక్ ఉంటే ప్రొనౌన్సియేషన్లో ప్లీజ్ డోంట్ మైండ్. సో మీకు తెలుసు కదా, హైదరాబాద్లో ఇప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి సమ్మర్లో అప్పుడప్పుడు. సో ఇప్పుడు మేము సండే ఆఫ్టర్నూన్ 2 PM మా స్లాట్ బుక్ చేసుకున్నామండి. సో నేను, ప్రభు అండ్ మా ఇద్దరు కజిన్స్ ఉన్నారు. సో 4 members వెళ్తున్నాము. సో చూసారు కదా, ఇది వీకెండ్ కదా, మేము సండే స్లాట్ బుక్ చేసుకున్నామన్నాం కదా, ఎంత క్రౌడ్ ఉందో. సో ముందే స్లాట్ అనేది బుక్ చేసుకుంటే మనం ఆ టైంకి వెళ్తే సరిపోతుంది. 5-10 minutesలో లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది వచ్చి ఎంట్రన్స్ అనమాట. మొత్తం క్రౌడెడ్గా ఉంది కదా. బై ఎనీ ఛాన్స్ మీరు ఈ రెస్టారెంట్కి ఇంకా వెళ్ళుండకపోతే ఈ వీడియో మీకు ఒక రెఫరెన్స్ కింద ఉంటుంది కదా. సో నేనైతే ఇదేనండి ఫస్ట్ టైం. ప్రభు ఆల్రెడీ టీమ్ లంచ్ కోసం అని చెప్పేసి ఒక 2 times వెళ్ళొచ్చేసాడు. సో నేనైతే ఫస్ట్ టైం. ఏబీస్కి చాలాసార్లు వెళ్ళాం, కానీ ఈ ఫ్లెచాజోకి అయితే ఇప్పుడే అనమాట రావటం నేను. సో అక్కడ మెనూ చూడండి. సూప్, సలాడ్, వెజ్ స్టార్టర్, నాన్ వెజ్ స్టార్టర్ అండ్ ఫ్రూట్ షార్ట్ అంటాం. అండ్ తర్వాత మెయిన్ కోర్స్ అనమాట. ఇది వెజ్ మెయిన్ కోర్స్, నాన్ వెజ్ మెయిన్ కోర్స్ అండ్ డిసర్ట్. సో మనకి బార్బిక్యూ రెస్టారెంట్స్లో మధ్యలో బార్బిక్యూ పెట్టేసి అక్కడ గ్రిల్ పెడతారు కదా. సో అలా పెడతారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళే స్టార్టర్ తీసుకొస్తారనమాట. అక్కడ మెన్షన్ చేస్తున్నాయి కదా, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్, వెజ్ అయితే వెజ్. మనం ముందు చెప్పాలి మనకి వెజ్ కావాలా, నాన్ వెజ్ కావాలా అని. సో దాన్ని బట్టి మనకి ఐటమ్స్ అవి తీసుకొస్తారనమాట. చికెన్లో 2 types ఆఫ్ స్టార్టర్స్ ఉన్నాయి. ఒక ల్యాంబ్ ఉంది అండ్ ఫిష్ ఉంది, ప్రాన్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఎక్సెప్ట్ ల్యాంబ్ అన్నీ బాగున్నాయి. ఫిష్ వచ్చి కొంచెం సాల్ట్ తగ్గిందని చెప్పేసి అని అన్నారు. సో చికెన్ అయితే చాలా బాగుంది, చికెన్ వింగ్స్ అనమాట. అండ్ అది ఉంది కదా, అది వెల్కమ్ డ్రింక్ అండి. మీకు చూపిస్తున్నాను కదా, అందులో అన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రాన్స్ ఉంది, దాని పక్కనే ఫిష్ ఉంది. ఫస్ట్ చూపించాను కదా, అది వచ్చి చికెన్ వింగ్స్. పొటాటోతో ఒకటి పెట్టారు కానీ పెద్దగా ఏమనిపించలేదు. ఫహాదీ పొటాటో అని చెప్పేసి ఉంది, అది పెద్దగా ఏమనిపించలేదు, టేస్ట్ లేదు. సో స్టార్టర్స్ మీరు ఎన్నిసార్లు అన్నా పెట్టించుకోవచ్చు, మీ ఓపిక అనమాట. సో స్టార్టర్స్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇది వచ్చేసరికి చాట్ సెషన్ అనమాట. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా. సో మనకు నచ్చింది మనం తీసుకోవచ్చు అనమాట. సో పానీపూరి, చిన్న చిన్న మేసన్ జార్స్ ఉన్నాయి కదా, వాటిలో ఆ పానీ అది. నెక్స్ట్ ఇక్కడ బోట్స్ చూపిస్తున్నాను కదా, ఆ బోట్స్ దగ్గర ఉండే చిన్న చిన్న ఐటమ్స్ అనమాట. మీకు తెలుసు కదా, మీ అందరికీ చాలా బాగా తెలిసే ఉంటుంది, బఫెట్లో మన అన్లిమిటెడ్ ఫుడ్ మనం ఎంతైనా తినొచ్చు. సో ప్లేట్ కానీ ఇంత ఛార్జ్ చేస్తారు కదా. సో మీరు తక్కువ తిన్నా అదే పడుతుంది, ఎంత ఎక్కువ తిన్నా అదే పడుతుంది. సో బెవరేజెస్కి ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది, మిగతా ఫుడ్ ఆ వెల్కమ్ డ్రింక్ ఇంక్లూడెడ్ అనమాట. ఇదంతా కలిపి కాస్ట్ పడుతుంది. ఓకే, ప్లేట్ ఇంత ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా మనం పాస్తా చేయించుకోవచ్చు, ఇంకా కుల్చా విత్ కీమా కర్రీ అదొక ఏరియా ఉంది. నెక్స్ట్ డెసర్ట్స్ ఏరియా ఉంది, మెయిన్ కోర్స్కి సంబంధించి ఒక ఏరియా ఉంది. అండ్ ఇక్కడ మనం పిజ్జా ఒకటి మనంతటి మనమే చేసుకోవచ్చు అండి, లేదా వాళ్ళని అడిగినా వాళ్ళే చేసిస్తారు. మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు చేయం కదా, ఇక్కడ మనంతటి మనమే పిజ్జా చేసుకోవచ్చు అనమాట. నేను కూడా చేశాను, ఆ క్లిప్ నేను తర్వాత యాడ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ కీమా అని చెప్పేసాను కదా, అది ఇది చూడండి, చాలా బాగుంది. ఇది ట్రై చేయొచ్చు మీరు, మనకు నచ్చుతుంది. మన ఇంట్లో ట్రై చేస్తాం కదా కీమా, అది మనకి టేస్టీగా చేసుకుంటాం కదా, అలానే ఉంది. సో నెక్స్ట్ నేను చెప్పాను కదా పిజ్జా చేశానని, సో అదే అనమాట. సో కంపల్సరీ మనం లోపలికి వెళ్ళినప్పుడు యాప్రోన్ వేసుకోవాలి అండ్ పైన హ్యాట్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా ట్రై చేస్తున్నారండి, ఎంత క్యూట్ అనిపించింది నాకైతే. చాలా చిన్న సైజ్ పిజ్జా మనం చేస్తాము, అంత పెద్దగా ఉండదు అనమాట.
తర్వాత నచ్చితే ఇంకొక 2-3 పీసెస్ మనం చెప్పుకోవచ్చు. నేనైతే ఒక్కటే ట్రై చేశాను. ఆ ఒక్కటే మేము తీసుకున్నాం అనమాట పీసెస్. మనకు అక్కడ డో రెడీగానే ఉంది కదా, దాన్ని మనం ఇట్లా చపాతీ ఒత్తుతాం కదా, సేమ్ అలానే. నేను దీని మీద తర్వాత అక్కడ ఉన్నాయి కదా ఆ టాపింగ్స్ అవన్నీ వేసి మనకు నచ్చినట్టుగా పిజ్జా మనం చేసుకోవచ్చు. సో ఇది వేస్తున్నాను కదా ఫస్ట్ నేను. అది స్ప్రెడ్ చేసే ముందు మనకి ఒక చిన్న రోలర్లా ఉంటుంది, సో దాంతో పంచ్ చేయాలన్నమాట. అది ఆ పక్కనున్న షెఫే చేశారు, నాకు తెలియదు కదా. సో ఫస్ట్ వాళ్ళే చేశారు, తర్వాత పిజ్జా అంతే నేను చేశాను అనమాట. అది వీడియో క్లిప్లో లేదు యాక్చువల్లీ. జస్ట్ లిటిల్ పంచ్ చేస్తారు అంతే, లైట్గా హోల్స్ పడుతున్నట్టు ఉంటాయి అంతే. మనం చేసేవన్నీ దాంట్లోకి వెళ్తుందన్నమాట అంతే. నెక్స్ట్ కొంచెం ఎక్కువ చేసేసుకుంటే బాగుండి అనిపించింది, బట్ ఓకే ఇది కూడా బాగానే ఉంది. సో మనకి నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకుని మనం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చికెన్ వేసాను, ఆలివ్ వేసాను. వెజిటబుల్స్ అంటే ఇంకా టొమాటో ప్లస్ ఆనియన్ వేసాను. అక్కడ కార్న్ ఉంది, కార్న్ వేయలేదు అంతే. చీజ్ వేసాను. మీరు ఈ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి. మీరు చేయడం కొంచెం మనకి బాగా అనిపిస్తుంది, ఎప్పుడు మనం ట్రై చేయం కదా అలా. చాలామంది ఇంట్లో కూడా పిజ్జా చేస్తారండి, నేను ఇంకా ఎప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడు దాకా. సో లిటిల్ ఎక్సైట్మెంట్ అనమాట నాకు. సో అయిపోయిందా, వాళ్ళు అది తీసుకుని వాళ్ళు లోపల బేక్ చేసి మనకి ఇస్తారనమాట. సో అయిపోయింది నా పిజ్జా. ఆలివ్సే కొంచెం పెద్దగా అనిపించాయండి, చిన్నవి అయితే బాగుండేది. అవి తప్ప అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ మెయిన్ కోర్స్ అనమాట. వెజ్ వాళ్ళకు ఉంటుంది, నాన్ వెజ్ వాళ్ళకు ఉంటుంది. సో అక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి నేను కవర్ చేశాను. యూజువల్లీ మెయిన్ కోర్స్ చాలామంది స్కిప్ చేసేస్తారండి, స్టార్టర్స్ ప్లస్ డెసర్ట్ తింటారు అక్కడ. సో ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది నేను కవర్ చేశానని చెప్పాను కదా, సో మీరు కూడా ఒక లుక్ వేసేయండి. సో ఐటమ్స్ అన్నీ చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే నేను పిజ్జా చేశాను కదా, అది టేస్ట్ చేస్తున్నాడు ప్రభు. నేను అడుగుతున్నాను అనమాట ఎలా ఉంది ఏంటని. మనం చేసేది ఏం లేదు కదండి, అక్కడ అన్నీ రెడీగా ఉన్నాయి, జస్ట్ మనం పెట్టామంతే. నెక్స్ట్ మనం పాస్తా అది చేయించుకోవచ్చు. సో అదనమాట. ఇంకా డెసర్ట్ సెక్షన్కి వచ్చాం మనం. గులాబ్ జామున్ ఉంది, హల్వా ఉంది, అండ్ బ్రౌనీ కేక్స్ ఉన్నాయి. అండ్ నా ఫేవరెట్ అనమాట మ్యాక్రూన్స్, నాకు చాలా ఇష్టం.
సో ఇక్కడ చూసి చాలా హ్యాపీ అయిపోయాను నేను. ఈ ప్లేట్ వచ్చి నేను ప్రభు ఇద్దరం తీసుకున్నాం అనమాట. ఇద్దరం అందులోనే పెట్టుకుని నేను వీడియో కవర్ చేస్తున్నాను. తను ఇద్దరికి అందులోనే సర్వ్ చేసుకుని వచ్చేసాడనమాట. సో మ్యాక్రోన్స్ చూసారా ఎన్ని పెట్టుకున్నామో. నెక్స్ట్ లైక్ ఏబిఎస్, మనం ఏబిఎస్ చూసాం కదా, సో అలానే ఉంటుంది ఇక్కడ కూడా. సో ఎక్స్ట్రా నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే మ్యాక్రోన్స్ సర్వ్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ ఉంటుందండి. నైట్రోజన్తో చేసే ఐస్ క్రీమ్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ రెగ్యులర్ ఐస్ క్రీమ్స్, స్ట్రాబెర్రీ ప్లస్ బటర్ స్కాచ్ ఆ ఐస్ క్రీమ్స్ ఉంటాయి. సో ఏది నచ్చితే అది మనం తీసుకుంటాం అనమాట. నేను చెప్పాను కదా నైట్రోజన్ లిక్విడ్తో ఐస్ క్రీమ్ చేస్తారు ఇక్కడ. ఆ ఐస్ క్రీమ్లో కూడా ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. సో అలా చేస్తారు. నేను చేసేది కూడా మీకు క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. మనకి ఏదైతే ఫ్లేవర్లో కావాలనుకుంటామో అది ఆ బౌల్లో ఫస్ట్ మిక్స్ చేస్తారు. తర్వాత ఈ లిక్విడ్ వేసి మనకు అలా మిక్స్ చేస్తారనమాట. ఇన్స్టెంట్గా అది మనకి ఐస్ క్రీమ్ ఫామ్ అవుతుంది. సో అదే అక్కడ స్పెషాలిటీ, అదొక అట్రాక్షన్. సో ఇదే అన్నమాట నేను కవర్ చేశాను ఈ రెస్టారెంట్ని. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇప్పటిదాకా వెళ్ళకపోయినా బై ఎనీ ఛాన్స్ మీకు ఈ వీడియో చూస్తే ఒక రిఫరెన్స్లా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది నా రెస్టారెంట్ సిరీస్లో ఒక రెస్టారెంట్ కింద నేను బ్లాగ్ చేసేసాను. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఫ్యూచర్లో ఏదైనా వీడియో పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పటిదాకా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. టాటా, బాయ్ బాయ్.